మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కేసినేని బ్రదర్స్ మధ్య కురుక్షేత్రం జరుగుతుంది. యుద్ధంలో తాజాగా మాజీ ఎంపీ కేసినేని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొద్ది రోజులుగా విజయవాడలో కేసినేని బ్రదర్స్ మధ్య వివాదం కొనసాగుతుండగా తాజాగా అది ఇంకా ఎక్కువైంది. దీంతో వారి రాజకీయ వివాదం కాస్త ఇప్పుడు వ్యక్తిగత వివాదంగా మారింది. ఇద్దరి మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతుండగా తాజాగా మాజీ ఎంపీ కేసినేని నాని తన సోదరుడు ప్రస్తుత టీడీపీ ఎంపీ కేసినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ఎంపీ కేసినేని చిన్నిపై ఫిర్యాదు చేస్తూ ఈడీకి లేఖ రాశారు. ఈ ఆరోపణలపై స్పందించిన కేసినేని చిన్ని పోలీసులను ఆశ్రయించారు. తనపై కేసినేని నాని సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే ఉర్సా క్లస్టర్ అంశంపై పోలీసులకు ఎంపీ చిన్ని ఫిర్యాదు చేశారు. అయితే తన లీగల్ నోటీస్ తర్వాత కూడా దుష్ప్రచారం కొనసాగిందని చిన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు కేసినేని చిన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. నానిపై బిఎన్ఎస్ ఐటీ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, విజయవాడ రాజకీయాల్లో ఒకప్పుడు కలిసి నడిచిన కేసినేని బ్రదర్స్ ఇప్పుడు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కేసులు పెట్టుకునే స్థితికి అసలు ఎందుకు వచ్చారు? రైట్ శ్రావణి, ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. గత కొన్ని రోజుల నుండి చూసుకుంటే కేసినేని బ్రదర్స్ హాట్ టాపిక్ గా మారారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసినేని బ్రదర్స్ చూసుకుంటే ఈ వివాదం ఇప్పటిది కాదు, గత కొన్ని సంవత్సరాల నుండి సాగుతూ వస్తుందనే చెప్పుకోవచ్చు. గతంలో చూసుకుంటే ఇదే విధంగా కేసులు పెట్టుకొని కేసులు నమోదు చేసుకున్నారు ఇద్దరు. అదే విధంగా ఇప్పుడు కూడా కొనసాగుతుంది. మాజీ ఎంపీ కేసినేని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా విజయవాడ ఎంపీ ఎవరైతే ఉన్నారో కేసినేని శివనాథ్, ఈయన ఫిర్యాదు చేసిన ఒక కంప్లైంట్ ద్వారా అయితే నాని మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుందనే చెప్పుకోవచ్చు శ్రావణి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా విజయవాడలో కేసినేని బ్రదర్స్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇది రాజకీయాలకు సంబంధించింది అయితే కాదు శ్రావణి, పూర్తిగా అన్నదమ్ముల మధ్యలో నడుస్తున్న ఒక వివాదంగా అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే తాజాగా ఇది మొత్తం అంటే ఇరువురు మధ్యలో ఉన్న గొడవలన్నీ కూడా మారిపోయినాయి అనే చెప్పుకోవచ్చు. ఇది రాజకీయ వివాదం అయితే ఒకప్పుడే తెలుసుకునేవారు, కానీ ఇది రాజకీయ వివాదం పూర్తిగా కాదు. ఎందుకంటే ఎంపీ కేసినేని నాని తన సోదరుడి పైన సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఎంపీ చిన్నికి సంబంధించి ఆయన ఈడీకి లేఖ కూడా రాశారు. ఆ లేఖలో చిన్నికి సంబంధించిన ఫిర్యాదులను కూడా ఆయన పూర్తిగా రాయడం జరిగింది. ఎంపీ కేసినేని చిన్ని పైన వారి భార్య కొడుకు పైన కూడా ఈ లేఖలో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఎంపీ కేసినేని చిన్ని ఒక భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా గతంలో కొన్ని కంపెనీస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ కంపెనీస్ లో బాగా అంటే ఫ్రాడ్ జరిగింది, కస్టమర్స్ ని మోసం చేశారని చెప్పేసి కూడా పలు ఆరోపణలు అయితే నాని వెల్లడించాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆరోపణలకు స్పందించారు కేసినేని చిన్ని. అయితే పోలీసులను ఆశ్రయించారు. చిన్ని పోలీసులను ఆశ్రయించిన తర్వాత అంటే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు నాని అనే వ్యక్తి తన పైన అని చెప్పేసి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అంతేకాకుండా సొంత సోదరుడు అయ్యుండి తన సోదరుని దుష్ప్రచారం చేయడం కానీ ఇట్లా తీవ్ర స్థాయిలో ఇట్లా పుకార్లు సృష్టించడం కానీ దీనిపైన కూడా చిన్ని మండిపడ్డారు. అయితే అలాగే ఏదైతే ఉర్సా క్లస్టర్స్ ఉన్నాయో ఆ ఉర్సా క్లస్టర్స్ కి సంబంధించి కూడా నాని గతంలో రాసిన లేఖ ఏదైతే ఉందో అది పోలీసులకి చిన్ని ఫిర్యాదులో కూడా మెన్షన్ చేశారని తెలిసింది. అయితే తన లీగల్ నోటీస్ తర్వాత కూడా దుష్ప్రచారం ఉందని చిన్ని మళ్ళీ పోలీసుని ఆశ్రయించి మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆల్రెడీ లీగల్ నోటీసులు వచ్చిన తర్వాత కూడా అదే దుష్ప్రచారం సోషల్ మీడియాలో కానీ ఇటు కేసినేని నాని కానీ చేస్తూనే ఉన్నారు. అంటే పెద్ద ఎత్తున చిన్నిని టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది రాజకీయంగా కాదు, ఒక సోదరుడు స్థానంలో ఉండి చిన్నిని ఇంతలా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈయన పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులను ఆశ్రయించిన తర్వాత పోలీసులు ఇచ్చిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటి ఆధారం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది శ్రావణి. అయితే నానిపై ఇప్పటికే బిఎన్ఎస్ ఐటీ చట్టం కింద సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారని చెప్పుకోవచ్చు. ఈ కేసుకి సంబంధించి ఇప్పుడే విజయవాడలో అయితే తీవ్ర దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇద్దరు బ్రదర్స్ మధ్యలో జరుగుతున్న వారంతా విజయవాడలో ప్రజలందరూ అసలు ఏమైంది, కేసినేని బ్రదర్స్ మధ్యలో ఎవరు గెలుస్తారు, అసలు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఒక విషయం అయితే కేసినేని చిన్ని అయితే పూర్తిగా
అన్ని ప్రూఫ్స్ తో డాక్యుమెంట్స్ తో నా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళు అంటే ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో తన పైన సోషల్ మీడియాలో ఖచ్చితంగా వాటిని ఏమీ పట్టించుకోము. ప్రజలకు సేవ చేసే వృత్తిలో ఉంటూ కూడా ఒక రాజకీయ నాయకుడిగా నేనైతే గతంలో తప్పు చేయలేదు, ఇప్పుడు తప్పు చేయలేదు అయితే అని చిన్ని స్పందించారు. మరి నాని చేసిన ఆరోపణలు ఎంతవరకు నిజమనేది మనం ఈ కేసు తుది చేసుకొచ్చాక తెలుస్తుంది శ్రావణి. రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.